తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు అర్చకులు. నిన్న సాయంత్రం పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించగా ఉదయం స్నపన తిరుమంచనం నిర్వహించారు. పుష్పయాగంపై సమాచారాన్ని తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. స్వామివారికి ప్రతి సంవత్సరం కార్తీక మాసం శ్రవణ నక్షత్రం రోజున పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. శ్రీవారి ఆలయ గోడలపై ఉన్నటువంటి శాసనాల ద్వారా 15వ శతాబ్దం నుంచి కూడా ఈ పుష్పయాగాన్ని శ్రీవారికి నిర్వహిస్తున్నారు. అటు తర్వాత పుష్పయాగం అర్థాంతరంగా నిలిచిపోయినప్పటికీ కూడా 1984 నుంచి కూడా శ్రీవారి ఆలయంలో తిరిగి పుష్పయాగాన్ని అయితే పునరుద్ధరించారు. అప్పటి నుంచి కూడా స్వామివారికి ఈ పుష్పయాగాన్ని నిరంతరాయంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున నిర్వహిస్తున్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన నెల రోజుల తర్వాత ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. శ్రీవారికి సంబంధించినటువంటి పుష్పయాగానికి సంబంధించిన అంకురార్పణ ఘట్టం రోజు సాయంత్రం నిర్వహించగా ఇవాళ ఉదయం స్వామివారికి కళ్యాణోత్సవ మండపంలో స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక మధ్యాహ్నం 9 టన్నుల పుష్పాలతో స్వామివారికి పుష్ప అర్చన నిర్వహించేందుకైతే టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. అందుకు సంబంధించినటువంటి పుష్పాలను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి సేకరించారు. దాతలు విరాళంగా అందించినటువంటి పుష్పాలను తమిళనాడు నుంచి 5 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 టన్నులు, కర్ణాటక నుంచి 2 టన్నులను సేకరించారు. 16 రకాలకు సంబంధించినటువంటి పుష్పాలు, పత్రాలతో స్వామివారికి సంబంధించినటువంటి పుష్ప అర్చన నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్వామివారి పాదాల నుంచి హృదయాన్ని తాకే వరకు కూడా పుష్ప అర్చన నిర్వహిస్తారు. ఇలా 7 సార్లు స్వామివారికి సంబంధించినటువంటి పుష్ప అర్చన నిర్వహించేందుకు టీటీడీ అర్చకులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అపచారాలు జరిగి ఉన్నా వాటికి సంబంధించి ఉపచారంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇవాల్టి రోజున శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను అయితే టీటీడీ రద్దు చేసింది. ఉదయం నుంచి స్వామివారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే స్వామివారి ఆలయంలో ప్రారంభమయ్యాయి. స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. అటు తర్వాత ఆర్జిత సేవలను అయితే రద్దు చేశారు. ఇక ఉదయం 9 గంటలకు స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి కాసేపట్లో పుష్పయాగానికి సంబంధించినటువంటి క్రతువు కూడా ప్రారంభం కానుంది. సాయంత్రం పుష్పయాగం ముగిసిన తర్వాత స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహిస్తారు. అటు తర్వాత శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి మాడవీధిలో వేరేస్తూ భక్తులకు దర్శనం ఉన్నారు. ఇది ప్రస్తుతం తిరుమలలో పుష్పయాగం సందర్భంగా జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.